మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. బిగ్ బాస్ ఫేమ్ హీరో నాగార్జున గారితోనే హీరో అనిపించుకున్న పర్సన్, వాట్ నాట్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, డాన్సర్, లిరిక్ రైటర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. తన అభిమానుల కోసం ఒక సర్ప్రైజింగ్ న్యూస్తో మన ముందుకు వచ్చేసారు. ఆ సర్ప్రైజ్ ఏంటో ఇవాళ మన ఇంటర్వ్యూలో తెలియపరచబోతున్నాను. ఆయన ఎవరో కాదు, భోలే గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి భోలే గారు, హౌ ఆర్ యు? హీరోలా ఉన్నా. ఆహా, అయితే మీరు చదువుతున్నారని విన్నాను. స్టూడెంట్ అనుకున్నానే, మీరేమో హీరో అంటున్నారు. స్టూడెంట్ అంటే చచ్చిపోయినాక స్టూడెంట్లమే అని నేర్చుకోవాల్సింది కదా. కాకపోతే చదువులో ఇప్పుడు ఎంపీఏ ఫోక్ ఆర్ట్స్లో తెలుగు యూనివర్సిటీలో చదువుతాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్ నేను. ఓ అండ్ మీ బ్యాక్గ్రౌండ్ నాకైతే కొంచెం తెలుసు, కానీ ఒక్కసారి మా వ్యూవర్స్కి చెప్తారా? మీరు ఎంతో స్ట్రగుల్ అయ్యి ఈరోజు ఈ సక్సెస్ని అందుకుంటున్నారు అని విన్నాను. ఒక్కసారి మీ గురించి. నా గురించి అడిగితే చెప్తా, నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నా? అడగంది నేనేం చెప్పాలి? తెలంగాణ మహబూబ్ నగర్లో పుట్టారు కాదు, అనుకుంటా. మహబూబాబాద్. రెండు సేమ్ అట్లా అనిపించినాయా? రెండు చోట్ల పుట్టలే, ఒకటే చోట పుట్టిన. తెలంగాణ అయితే పక్కా కదా? తెలంగాణ పుడుతున్నా. ఓకే, చలో. ఫాదర్ మదర్ ఏం చేస్తారు? మీరు ఒక్కరేనా మీ ఫ్యామిలీలో? ఏంటి మీ బ్యాక్గ్రౌండ్? ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నారు, మీకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని అంటే బ్యాక్గ్రౌండ్ ఉందేమో అనుకుంటున్నాను. అదే ఇంతమందిని సంపాదించుకున్నా కదా, అదే నా బ్యాక్గ్రౌండ్. వెనకాల ఏమైనా సపోర్ట్ ఉందా? సపోర్ట్ ఏం లేదు, కుర్చీ తప్ప. మీరు చాలా వెటకారంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ పిల్ల ఆడియన్స్ మనకు ఇప్పుడు నేను పాటలు పాడినా అంటే మ్యూజిక్ చేసిన మాకు అవన్నీ తెలుసు, మాకు తెలియని చెప్పండి. మరి బ్యాక్గ్రౌండ్ అంటే ఏం చెప్పాలి? ఇంకా ఇట్లా ఫ్యామిలీలో ఎవరైనా ఫిలిం ఇండస్ట్రీతో కనెక్ట్ అయిన వాళ్ళు, లేదంటే మీకు బాగా ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉండి, అసలు ఎందుకు మీరు స్టార్టింగ్ చదువుకున్న మీ ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చి ఎందుకు ఈ ఫీల్డ్లో స్థిరపడ్డారు అంటే ఏం చెప్తారు మీరు? ఎందుకు స్థిరపడ్డాం అంటే చిన్నప్పటి నుంచి, అంటే ఇక స్కూళ్ళల్లో కాలేజీలలో మనకు ఇన్బిల్ట్గా భగవంతుడు ఇచ్చిన కళ ఉంది. దాంతోపాటు పాడుకుంటూ అక్కడి నుంచి మా అమ్మ మెయిన్ కారణం. నాకు మా అమ్మ అన్నది, బిడ్డ నువ్వు బాగా ఇక్కడ అంటే అక్కడ ప్రోగ్రామ్ ఇచ్చేవాళ్ళం. మహబూబాద్లో చక్రి గారు వాళ్ళంతా అక్కడ మేమంతా కలిసి ప్రోగ్రామ్ ఇచ్చేది. ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడే చక్రి గారు ఇండస్ట్రీకి వచ్చిండ్రు. ఆయన ఒక రకంగా ఇన్స్పిరేషన్ అనుకోవాలి. మరి ఇదే నేను అడిగేది. ఇన్స్పిరేషన్ మాత్రమే, ఇక్కడ ఆయన మాకు ఏం చేయలేదు, కానీ ఇన్స్పిరేషన్గా నిలిచిండు మాకు. ఆయనను చూసి వచ్చినాం, అరే చక్రి మాతో ఉండుకుంటా ప్రోగ్రామ్ చేసి. నేను చాలా చిన్న ఆయనకంటే, మా అన్న క్లాస్మేట్ ఆయన, మీడియట్ చక్రి గారు. సో ఆయనను చూసి అందరం వచ్చినాం. నాతో పాటు ఇంకా చాలామంది కళాకారులు ఉన్నారు మా ఏరియా నుంచి. అట్లనే జనరల్గా వచ్చి ఇక్కడి నుంచి నేను బాంబే స్కూల్ నాది, బాంబే నదీం శ్రావణ్ అని, శ్రావణ్ గారు నా గురువు గారు. కొంతకాలం ఆయనతో ట్రావెల్ చేసిన, అది సాయి సుధాకర్ నాయుడు గారి ద్వారా. అంటే బేసిక్గా నాకు ఎవరైతే అన్నం పెడతారో నేను గుర్తుంచుకుంటా, ఎవరిని మర్చిపోను. ఇక్కడ రాగానే రావుపల్లి రాంబాబు అని వైఫ్ సినిమా డైరెక్టర్, అదే శివాజీ హీరోగా అప్పుడు, ఆయన నాకు అన్నం పెట్టిరు. దాని తర్వాత సాయి సుధాకర్ నాయుడు బాంబే పంపించారు నన్ను. ఇట్లా ఒక్కొక్కరు. తర్వాత అప్పుడు మధువన్ అని ఒక ఆయన ఉంటాడు మా ఊరు, ఆయన నాకు సినిమా ఇచ్చిండు. ఫస్ట్ శ్రీనిలయం అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో, అది అప్పుడే ఫ్రెండ్స్ కాలనీ, శ్రీనిలయం, 4 బాయ్స్, ఇలా చిన్న సినిమాలు చాలా చేసిన. అప్పట్లో సినిమా చేయడమే చాలా గ్రేట్ ఆ రోజుల్లో. ఒక 20 ఏళ్ల కింది మాట ఇది, అప్పుడే ఇండస్ట్రీ కొత్తగా వచ్చిన. అంటే 20 ఏళ్ల కింది మాట అంటే చక్రి గారికి మీరు తెలిసే ఉంటారు. అంటే అదే ఒకటే ఊరు, కరెక్టే. చక్రి గారు అంటే ఫేమస్. సో మీరు ఒక స్థాయికి రావడానికి కొంత టైం పట్టే ఉంటుంది కదా. సో చక్రి గారికి మీరు వెల్ నోన్ అన్నమాట. అంతే కదా, మేము కలిసి ప్రోగ్రామ్ చేసినాం. చక్రి గారు, మేము ఇప్పుడు కందికొండ గారు. కందికొండ గారు తెలుసుగా మీకు, రైటర్, చాలా పెద్ద రైటర్. అంటే దివంగత ఆయన, ఈ మధ్యలో ఇదైంది. అయితే ఆయన తర్వాత మా నందన్ రాజ్ అని కళాకారులు చాలామంది ఉన్నారు. బూర్గుల లక్ష్మణ్ అని ఒక ఆయన ఉండే చక్రి ఫ్రెండ్, అసలు మెయిన్ ఆయనే. అక్కడే ఉన్నాడు ఇప్పుడు మహబూబాద్, ఇక్కడ రాలే ఆయన ఇప్పుడు ఒక షాప్ పెట్టుకొని బతుకుతాండ్రు. బట్ చక్రికి పుష్ చేసింది లక్ష్మణ్, అది ఎవరికి తెలియదు ఇంతవరకు. ఇట్లా ఎంతోమంది ఇదితోటి ఇక్కడ అరంగేట్రం జరిగింది హైదరాబాద్లో. అంటే చాలామంది కష్టాలు పడతారు, ఇండస్ట్రీ కష్టాలు. భగవంతుడు నాకు ఎక్కువ కష్టాలు పడే అవకాశం నాకు ఇవ్వలే. అంటే నేను ఎప్పటికప్పుడు పాట పాడితే నాకు డబ్బులు వచ్చేది, ఎక్కడ పోయినా ఏ ప్రోగ్రామ్ చేసినా. స్టార్టింగ్ సింగరా మీరు? సింగరు, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా కూడా నేను చేశాను. అప్పుడు ఆల్బమ్ చేశాను. ఇప్పుడు ఇదే డిఆర్సీ డిస్కో రికార్డింగ్ కంపెనీ ఉంటుంది, దాంట్లో చేశాను అప్పట్లోనే. బట్ నేను పాటల ద్వారా వచ్చిన, పాటలే ఇక మనకంతా పాటలే అన్నం పెట్టింది. పాటలతోటే మనం వచ్చేసిన, పాటలతోటే బిగ్ బాస్ పోయాను, పాటలతోటి. బిగ్ బాస్ ఎంట్రీ ఎలా అంటే మీరే ఏమైనా ట్రై చేశారా? నాకు వాళ్ళే బిగ్ బాస్, మా స్టార్ మా నుంచి నాకు ఫోన్ వచ్చింది, మీరు బిగ్ బాస్ వస్తారా అండి అని అన్నారు. అంటే ఫస్ట్ నాకు అంతకుముందు 6 సీజన్లో కూడా నాకు పిలుపు వచ్చింది.
సీజన్ 6లో వాళ్ళు అంతగా అది పైన అట్లా వచ్చింది. తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ నాకు పిలుపు అంటే మధ్యలో అది డిస్కంటిన్యూ అయింది. కట్ చేస్తే ఇక నేను కామ్గా ఉన్నా, నేను ఎవరిని ఏం అడగలేదు, నేను ఇచ్చేయలేదు. సీజన్ 7లో డైరెక్ట్ నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి ఇట్లా నన్ను అడిగారనమాట. మెయిన్ ఏంటంటే ఆయన పేరు కూడా చెప్పాలి, రఘు గారు. చాలా గొప్ప వ్యక్తి అని. రఘు గారికి ఈ సందర్భంగా చేతులతో మొక్కుతాను, ఎందుకంటే చాలా మంచి వ్యక్తి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కదా మీరు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే నన్ను స్టార్టింగే నాకు మెయిల్ వచ్చింది, నేను స్టార్టింగ్ నుంచే ఉండాలి. నేను డ్రెస్ వేసుకొని వెళ్ళా, ఆల్రెడీ అంతా రెడీ అయ్యి వెళ్ళాను, ప్రిపేర్ అయ్యి వెళ్ళాను నేను స్టూడియోకి. అంతా షూటింగ్ అవుతుంది. అప్పుడు వచ్చి ఆ క్రూ అంతా వచ్చి, సార్ మీరు వైల్డ్ కార్డ్కి వెళ్తారా అని చెప్పి వాళ్ళు నాకు రిక్వెస్ట్ చేసిండ్రు. బాగుంటుంది, కిక్కు ఉంటుంది, స్టార్టింగ్ కాకుండా మధ్యలో వెళ్తే మీరు ఆర్టిస్ట్ సింగర్ ఇది కదా అంటే ఓకే అండి అన్న. బట్ నాకు ఫస్ట్ వీక్ నుంచే నాకు అంటే 11 వీక్స్కి నాకు డబ్బులు అమౌంట్ ఇచ్చారు వాళ్ళు. అమౌంట్ చాలా బాగా ఇచ్చారు వాళ్ళు. అన్ని తర్వాత అమౌంట్ ఇవ్వడమే కాదు, అంతేకాకుండా నాకు మళ్ళీ స్టార్ మాలో ప్రోగ్రామ్స్కి డబ్బులే, మళ్ళీ అందులో కుక్ విత్ జాతిరత్నాలు అని వస్తుంది, అది నాకు ఇచ్చారు, అది డబ్బులే. నాకు ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడానికి నాకు బాగా చేతనిచ్చారు నాకు స్టార్. కానీ మీ విషయంలో ఏంటంటే హీరో నాగార్జున గారి చేతే హీరో అనిపించుకున్నారే, అదంటే గొప్ప. అంటే ఆయనే మన యాక్టివిటీస్ చూసి నాకు టక్కున ఆయన సరదాగా అన్నారు. అది సీరియసే కావచ్చు, బట్ సరదాగా బోలే నువ్వు హీరో బోలే అన్నారు నాకు ఆయన. సో అదే హీరో అనే పదం తీసుకొని నేను బయటకు వచ్చిన తర్వాత బోలే అంటే హీరో అంటే బోలే అని ఒక సాంగ్ చేసిన, అది కూడా పాపులర్ అయింది. అంటే ఇప్పుడు బోలే అంటే హీరో అనేటువంటి ఓ టైటిల్తో ఇప్పుడు సినిమా చేస్తున్నా. యాక్చువల్గా నేను ఇప్పుడు ఇంటర్వ్యూకు ఇవ్వట్లేదు, ఎందుకంటే కంటెంట్ లేకుండా ఇంటర్వ్యూ ఇస్తే ఏం లాభం, మళ్ళీ పాత చింతకాయ పచ్చడి ఊకే ఏంది లొల్లి అని అనుకున్నా. మీరు హీరోగా రాబోతున్నారు కదా, అది త్వరలో. నా మంచి కోసం మీరు పిలిచారు, నేను కాదన. అంటే మీడియా నాకు దైవం లాంటిది, అది నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే ఇప్పుడు నేను వచ్చి మళ్ళీ జనానికి ఏం చెప్పాలి, ఏంట్రా నాయన ఈ ఇంటర్వ్యూలు ఊరికే ఏదో చెప్తూనే ఉన్నాడు, అసలు రిజల్ట్ లేదనుకుంటారు అందరూ. బట్ వాళ్ళకు నన్ను నమ్ముకున్న ఆడియన్స్కి ఖచ్చితంగా నేను ఒక మంచి రిజల్ట్ ఇవ్వబోతున్నా. వాళ్ళకి అస్సలు ఎంటర్టైన్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చెప్పొద్దు, ఇప్పుడు చెప్తే బిల్డప్ అయింది, కానీ చెప్పకపోతే తెలియదు కదా, చెప్పుకోవాలి నేనేం చేయబోతున్నాను. సో కాబట్టి ఖచ్చితంగా నా నుంచి ఒక అద్భుతమైన ఎంటర్టైన్ పాటలు, అసలు ఎలా ఉంటాయి పాటలు, ఇలా కూడా ఉంటాయా, ఎంటర్టైన్ ఇలా కూడా ఉంటుందా అనేటువంటి బోలే అంటే హీరో అనే సినిమాతో ఇవ్వబోతున్నా. హీరో అంటే ఏదో హీరోయిన్ పక్కన డ్యూయెట్లు వేసేటువంటి ఏదో పెద్ద ఫైట్ చేసే హీరోని కాదు నేను. అందరూ సినిమా లోపలికి వెళ్ళేటప్పుడు ఈడి హీరోయింద్రా అంటారు నన్ను అందరూ, బయటకు వచ్చేటప్పుడు ఈడేంట్రా మమ్మల్ని హీరో చేసిండు అనుకుంటారు. మీరు హీరోనా, వేరే వాళ్ళని హీరో చేస్తారా మూవీ మొత్తంలో? ఆడియన్స్ నేను లోపలికి వెళ్ళేటప్పుడు ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఈడి హీరోయింద్రా అనుకుంటారు నన్ను. అదే ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు అరే అమ్మ ఆడియన్స్ని హీరో చేసిండు ఇంద్రా ఈడు అనుకుంటారు. అదే నా సినిమా. వ్యూవర్స్, స్టార్టింగ్ లో చెప్పాను కదా ఆడియన్స్ కి ఒక సర్ప్రైజ్ ఉంటుంది అని. సో హీరోగా రాబోతున్నారు త్వరలో. ఎస్, చూద్దాం ఎలా ఉండబోతుంది. బోలే అంటే హీరో పాట ఉంటుంది నాది. చాలా షోస్లో నేను ఇది చేశాను. ఇప్పుడు జీటీవీ, ఇప్పుడు అంటే కొన్ని ఛానల్స్కి నేను వెళ్ళాను. ఇప్పుడు డి ఛానల్స్ కూడా నేను వెళ్ళి డ్యాన్స్ చేశాను. అంటే అక్కడ జడ్జెస్ ఉంటారు కదా, శేఖర్ మాస్టర్ కానివ్వండి, లేకపోతే ఇంకా అంటే జడ్జెస్ ముందు కూడా నేను డ్యాన్స్ చేశాను. వాళ్ళ ముందు నా పాట హల్లోనే రాడల్లా అంటూ పిల్లే రవాలే, మీయార్ గుర్రాలు మాయార్ గుర్రాలు బండే ఎక్కాలే, బొట్ల సీరే గట్టి బొమ్మంచు రైకే దొడిగి బిల్లెం బల్లెం సప్పులతోటి పెళ్లి పీటల మీదికి ఎక్కాలే, బోలే అంటే హీరో అంటే బోలే. ఇట్లా స్టెప్స్, ఒక స్టెప్ ఉంటుంది దాంట్లో. మీకు మ్యూజిక్ అవసరం లేదు, మీరే మ్యూజిక్ అన్ని అంతే కదండి. భగవంతుడు పుట్టుకతో మన కళ ఇచ్చిండు, దాన్ని మనం జనానికి పంచాలి, మనం ఏ రకంగా వాళ్ళకి ఎంటర్టైన్ చేయాలి అనేది ఇంపార్టెంట్. అంటే మనం ఏదో ఫీల్ అవుతూ లోపల అన్ని దాచుకొని ఏం చేయకుండా ఎవరికి చూపెట్టకుండా కామ్గా ఇట్లా ఉండి ఏదో చేయడానికి కాదు, అన్నీ చేయాలి. మనిషి పుట్టుకపుట్టినప్పుడు అన్నీ వాళ్ళకి ఏం చేయాలో అది మనం ఇవ్వాలి జనానికి. త్వరలో జబర్దస్త్లో కూడా వస్తున్నారంట. జబర్దస్త్ గెస్ట్కి వెళ్ళాను, గెస్ట్గా. రేపు సండే, రేపు వస్తుంది మన ఎపిసోడ్. అంటే ఇప్పుడు జబర్దస్త్లో సండే ఎపిసోడ్ స్టార్ట్ అయింది కొత్తగా. నన్ను ఆహ్వానించి అంటే నాగబాబు గారి ముందు, తర్వాత ఇంద్రజ గారు దాన్ని హోస్ట్గా చేస్తున్నారు కదా, దాంట్లో భాగంగా నన్ను ఒక గెస్ట్ లాగా పిలిచి, కొంతమంది గెస్టులను పిలిచారు, అందులో నేను ఒక గెస్ట్గా వెళ్ళి అంటే ఆది గారు కానివ్వండి అందరు నేను కూర్చొని వాళ్ళతో పాటు నేను ఒక స్కిట్ చేసి బుల్లెట్ భాస్కర్లు దాంట్లో సరదా అంటే అట్లాంటి వేదిక ఎక్కడ ఒక అదృష్టమే అందరికి. ఎందుకంటే ఆ వేదిక నుంచి ఎంతోమంది కళాకారులు ఇవాళ చాలా వైభవాన్ని సంతరించుకున్నారు, అందరికి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అలాంటి వేదిక అంటే నన్ను ప్రతి ఒక్క వేదికను పిలుస్తున్నారు, ప్రతి షోస్కి పిలిచిరు నన్ను. కాబట్టి అది అదృష్టం మనకు.
పిలిచి కానీ అందరూ బోరే entertain గారు మీరు ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళడానికి ముందు ఆ తర్వాత మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ చూస్తున్నారు? చాలా చేంజెస్ వచ్చిందండి. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మనం అంటే అంతకుముందు జస్ట్ నేను పాటగాడిగా మాత్రమే, అంటే నేను పాడేవాడిని. బట్ బిగ్ బాస్ తర్వాత నేను అందరికీ అంటే వినిపించాను. బిగ్ బాస్ కంటే ముందు, బిగ్ బాస్ తర్వాత అందరికీ కనిపించాను. సో అదొక ఎసెట్టే కదా, గొప్ప విషయం. దాని తర్వాత యూఎస్ వెళ్ళాను, ఆట గెస్ట్గా పిలిచారు. అక్కడ పెద్ద పెద్ద హీరో, అక్కడ విజయ్ దేవరకొండ గారు, హీరో శ్రీకాంత్ గారు, అందరితో పాటు వాళ్ళతో పాటు నేను ప్రయాణం చేస్తూ నేను వేదిక మీద అక్కడ అమెరికాలో కూడా, మనది ఆస్ట్రేలియాలో, ఇలా ఎన్నో దేశాలు తిరిగి అంటే ఎంత వైభవం సంతరించుకున్నది లైఫ్లో. సో బిగ్ బాస్ అనేది చాలా గొప్ప వేదిక, ఒక అదృష్టం దాంట్లోకి వెళ్ళడం. బిగ్ బాస్ వెళ్ళొచ్చాక కొంతమంది లైఫ్ లో డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయి, కొంతమంది లైఫ్ లో ఏమీ లేదు, ఏదో వెళ్ళారు వచ్చారు అన్నట్టుంది. మీ లైఫ్ లో ఇంత మిరాకిల్ చోటు చేసుకుందని ఊహించారా మీరు ముందే? ఖచ్చితంగా. అంటే బిగ్ బాస్కి వెళ్ళి రావడం ఒక అదృష్టం. ఆ వేదిక బిగ్ బాస్కి వెళ్ళక ముందు చాలామంది జనానికి ఎవరు పరిచయం ఉండరు. అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా, అంటే సెలబ్రిటీస్, ఆల్రెడీ సెలబ్రిటీగా ఉన్న వాళ్ళు కూడా వెళ్తారు, ఇంకా పెద్ద పేరు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మరి వాళ్ళకి లైఫ్ లేదు, కనబడట్లేదు, ఇట్లాంటివి వచ్చినాయి రూమర్స్. కరెక్ట్ కాదు అది. ఎందుకంటే బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత ఎంత చేసుకుంటే అంత. ఇప్పుడు మనం పాలిచ్చే బర్రెను కొనుక్కుంటామండి, పాలు పిండుకోకపోతే పాలు ఎక్కడి నుంచి వస్తాయి? పిండుకుంటే వస్తాయి, వదిలేస్తే ఎందుకు వస్తాయి? కాబట్టి అంటే అదే చెప్తున్నా, పాలను మనం పిండుకోవాలి. అంటే ఆ బిగ్ బాస్ ఆ స్టేజ్ని, ఆ స్థాయిని మనం వాడుకోవాలి రకరకాలుగా. ఎందుకంటే జనానికి మనం ఒకసారి పరిచయం. ఇప్పుడు నేను ఉన్నాను, నేను బయటకు వచ్చిన తర్వాత నాకు చాలా వైభవం, నేను డబ్బులు సంపాదించుకున్న, ప్రోగ్రాంలు ఇచ్చిన, షోస్కి వెళ్ళాను. జనాలు ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో, అంటే వాళ్ళు ఫోటోలు దిగుతుంటే, అరే బిగ్ బాస్లో అరే ఈయన ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, ఇట్లా బాగా ఎంటర్టైన్ చేసిండు అని చెప్పి మన క్యారెక్టర్ గురించి వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత సంబరం అవుతుంది. అట్లనే అదే చరిష్మాతోటి ఇప్పుడు నేను సినిమా చేయగలుగుతాను. ఇప్పుడు నా సినిమాకి ఎందుకు రావాలి అంటే బిగ్ బాస్లో ఎంటర్టైన్ ఇచ్చాను కాబట్టి ఆ చరిష్మా మనకుంది. కాబట్టి జనానికి నేను మీరు రండి అని చెప్పక్కర్లేదు, వాళ్ళే వస్తారు. ఎందుకంటే నన్ను ఆల్రెడీ చూసింది కాబట్టి. సో అలాంటి స్టేజ్ మీరు ఎక్కడ జనాల నుంచి దూరం అయ్యారండి? బిగ్ బాస్ నుంచి వచ్చాక కంటిన్యూస్ గా పాటలతో అసలు యూట్యూబ్ షేక్ అయిపోయేలా చేస్తున్నారు. వాట్ నాట్ దేంట్లో లేరు మీరు. చివరికి తెలంగాణ ఫార్మేషన్ డే సాంగ్స్ కావచ్చు, భక్తి పాటలు కావచ్చు, ఈ దేని వదలట్లేదు కదా. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కూడా బుజ్జి బుజ్జి అనుకుంటూ. అసలు మీరు కాదు, నాకు ఒక డౌట్ ఇక్కడ, మీ సాంగ్స్ అంతా మిలియన్ వ్యూస్ లోకి వెళ్ళిపోతాయి. ఏంటి ముందు మీరు ఎట్లా, దీని వెనకాల ఎట్లాంటి హోంవర్క్ ఉంటుంది ఒకసారి చెప్పారా? చాలా మంది పాటలు పాడుతున్నారు. ప్రయోగం ఏదైనా ఒకరు చేసింది మనం చేయొద్దు, మనం కొత్తగా చేయాలి. అదే ఒక ప్రయోగం. ఇప్పుడు నేను ఒక స్టూడియో పెట్టుకున్నా, మదీన్ ఎస్కే అని ఒకడు మ్యూజిక్ డైరెక్టర్, నా మేనల్లుడు. వాడు చిన్నప్పటి నుంచి నా దగ్గర, నేనే చిన్నోనంటే వాడిని చిన్నప్పుడు తెచ్చుకున్నా. చదువుకుంటాడు, 8th క్లాస్ 7th అయిపోయింది, తెచ్చుకుని నా దగ్గర పెట్టుకుని టాప్. వాడు మీరు ఇన్నే పాటలన్నీ వాడియే. మీరు పెద్ద పెద్ద పాటలు వింటుంటారు, అల్లా హే అల్లా అని, నట్సబేలే అడవిలో, అంటే చాలా పాటలు, ఎన్నో పాటలు ఇప్పుడు యూట్యూబ్లో వస్తున్నాయి. ఆ పాటలన్నీ ఇప్పుడు నా స్టూడియో నుంచే 60-70% పాటలు నా స్టూడియో నుంచే వస్తాయి. నాకు ఓన్ స్టూడియో మదీన్ ఎస్కేకి నేను ప్రత్యేకంగా అది నేను చేసి పెట్టాను అది. సో అట్లా నేను మాత్రమే పాటలు చేయడం కాదు, బయటి ఛానల్స్ కూడా నా స్టూడియో నుంచి మిలియన్స్ ఆఫ్, అంటే 100, 200, 300 మిలియన్ల పాటలు, ఎర్ర ఎర్ర రుమాలు గట్టి, ఇట్లాంటి పాటలు ఒక్కొక్క పాట ఒక్కొక్క 200, 300 మిలియన్ల వరకు పోతున్నాయి ఇప్పుడు. అలాంటి పాటలు నా స్టూడియో నుంచి నేను అందిస్తున్నా అందరికీ. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు T20 అంటూ ఒక పాట పాడారు మీరు, ఓరే ఓరే అని. అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఎలా వచ్చింది T20? దానికి విజయ్ దేవరకొండ గారు దానికి బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్నారు. ఆయన ఒక పాట చేశారు, నేను ఒక పాట చేశాను. దాంట్లో నేను అంటే స్టేట్ సాంగ్, దాంట్లో మెయిన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు నాకు ఒక పాట ఇచ్చారు, చాలా అద్భుతంగా చేశాను. అది చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు. అంటే క్రికెట్, మన తెలంగాణ క్రికెట్ స్పెషల్ అనమాట అది. అంటే ఒక ఇండియా క్రికెటర్ స్టార్ కావాలంటే, అంటే ఒక వరల్డ్ స్టార్ కావాలంటే ఇక్కడి నుంచే కదా ఎదిగేది. అలాంటి ఒక వేదికను అందించేది తెలంగాణ క్రికెట్, ఇది అదే T20. నేను మీ టాలెంట్కి ఒక టెస్ట్ పెడతాను, ఎక్కడికి వెళ్ళినా వస్తుంది అని చాలా బాగా చెప్తున్నారు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, నా గురించి ఒక పాట పాడాల్సిందే. మీరు ఏం పాడతారు? పాడండి. రేచల్ రేచల్ నీ మాటలు గల్గల్, రేచల్ రేచల్ నిన్ను చూస్తే హల్చల్, నీ కళ్ళు చూస్తే, నీ ముక్కు చూస్తే, నా గుండెలో జిల్ 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 జిల్. రేచల్
ఎస్, మీ విషయానికి వస్తే మీరు భక్తి పాటలు ఇంత బాగా రాస్తారండి. నిజంగా మీకు భక్తి అంటే చాలా ఎక్కువ అనుకుంటున్నాను నేను. ఉన్నాను, భక్తి ఉంటుందండి. భక్తి లేకుంటే మనకి అవును. ఎప్పుడు కూడా స్పిరిచువల్ అనేది మనిషి దగ్గర డివోటీకి సంబంధించిన స్పిరిచువాలిటీ అనేది లేకపోతే అది మనం ఏ పని చేసినా కూడా సక్సెస్ కాదు. అంటే మీరు ఆరాధించే దేవుడు అందరూ అన్ని దేవుళ్ళు ఆరాధిస్తాను నేను. అవునా? అందరూ ఇప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని కాదు, అందరిని ఇష్టపడతా. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మతంలో నా ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రతి ఒక్క కులంలో ఉన్నారు, మతంలో ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క మతంలో ఒక్కొక్క ఫ్రెండ్ ఉన్నప్పుడు నేను వాళ్ళ మతాన్ని నేను అంటే నేను కనుక ఇది చేస్తే, నెగిటివ్ చేస్తే నాకు ఆయన ఫ్రెండ్ ఎలా అవుతాడు? నా ఫ్రెండ్ని ప్రేమించినప్పుడు ఆ మతాన్ని కూడా నేను ప్రేమించగలగాలి. అప్పుడే సర్వమతాల మన భారతదేశం బాగుంటుంది. అదే కదా ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారతదేశంలో ఎప్పుడు ఉంటుంది. వెరీ గుడ్. ఓకే, అండ్ ఇంకా మీ విషయానికి వద్దాము. ఇప్పుడు నాగార్జున గారు హీరో అన్నారని మీరు హీరో అవుదాం అనుకున్నారా? ఎందుకంటే ఇంతకుముందు నాతో చెప్పారన్నమాట, బిగ్ బాస్ నుంచి రాగానే అలా అన్నారని ఓ పాట తీశాను, సూపర్ డూపర్ హిట్ అయ్యిందని. ఇప్పుడు అదే ఇన్స్పిరేషనా లేకపోతే నిజంగా మీకు హీరో అవ్వాలని ముందు నుంచి ఉందా? లేదండి, ఆయన అనడం కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ అయింది. ముందు నుంచి హీరో మనల్ని ఊరికే ఆయన నోరుతో సరదాగా అన్నా కూడా దాన్ని ఆ సరదాను నేను దసరాగా తీసుకున్నా. అయితే మీకు ఏది ఈజీ? ఇప్పుడు లిరిక్ రైటర్ మీరు, మ్యూజిక్ డైరెక్టర్, డాన్సర్ మీరు, సింగర్ మీరు, ఇన్ని కళలు ఉన్నాయి కదా, దీంట్లో మీకు ఇది ఈజీగా చేయగలను, దీనికి ఎక్కువ టైం తీసుకుంటాను అన్నది ఏంటి? ఎక్కువ ఈజీగా లేదండి, అంటే కొంచెం డ్యాన్స్ కొంచెం కష్టం నాకు, బట్ డ్యాన్స్ బాగా ఇష్టం నాకు. ఇష్టం కష్టం అదొక్కటే కొంచెం అంటే నేర్చుకోవాలి, మనం స్టెప్స్ బాగా నేర్చుకోవాలని కష్టపడతాం. మిగతా అన్ని మామూలే, ఇక అన్నీ ఈజీయే. వెళ్తున్నారా ఏంటి? మీరు స్టూడెంట్ కదా, డాన్స్ స్కూల్కి వెళ్తున్నారా? అందులో డ్యాన్స్ నేర్పిస్తారు మా కాలేజ్లో. ఫోక్ డ్యాన్స్ స్టెప్స్ ఉంటాయి అందులో. కాకపోతే అది ఆ డ్యాన్స్ వేరు, అది కమర్షియల్ డ్యాన్స్ కాదు. అది మనకు సనాతనం. అంటే మనకు ఇప్పుడు జానపదం అంటే అట్టడుగు, మనం అంటే పల్లె జనాలు అప్పట్లో వాళ్ళు ఎలా పాడేవాళ్ళు, ఎలా డ్యాన్స్ చేసేవాళ్ళు, న్యాచురల్ డ్యాన్సులు ఉంటాయి దాంట్లో గుస్సాడి, దింసా అని, జానపదంలో బంజారా అంటే లంబాడీ డ్యాన్స్ అని. ఇవన్నీ చదివారా అండి మీరు? బుక్స్ చదివారా? ఎట్లా మీకు ఇంత నాలెడ్జ్? ఉంటాయి, నాకు సబ్జెక్టులు ఉంటాయి ఇందులో. ఓకే ఓకే. ఎంపీఏ ఫోక్ ఆర్ట్స్ అని, ఓకే. ఎంఏ ఎట్లనో అదే ఎంఏ దాన్ని ఎంపీ అంటారు. ఎంఏ తెలుగు లిటరేచర్ ఎట్లాగో మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇది. ఓకే ఓకే. సేమ్ ఇప్పుడు ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ కదా, ఇది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఇది ఎవరైనా ఒక మనిషి ఒక రంగంలో ఫేమస్ అవ్వాలి అంటే దాని వెనకాలే ఉంటూ ఉంటారు. అంత ఈజీగా రాదు. ఇప్పుడు ఒక సింగర్గా రాణించడం అనుకున్నంత ఈజీ కాదు. మీరు సింగర్గా అందరికీ చక్కగా సుపరిచితులే, డాన్సర్గా అండ్ లిరిక్ రైటర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, ఇప్పుడు హీరోగా వస్తున్నారు. అండ్ చాలా డిఫరెంట్ టీవీ షోస్లో మీరు గెస్ట్గా వెళ్ళడం ఏంటి, ఇదంతా ఎంత హార్డ్ వర్క్ చేస్తే వెనకాల వస్తుందండి. అంటే ఎప్పటి ఒక ఆడియన్ని మనం సంతోషపరచాలి. ఒక ఆడియన్ మన రక్తి కట్టించే విధానం ఏదైనా పర్వాలేదు. ఆడియన్ ఎప్పుడైతే ఇప్పుడు మనం మామూలుగా సామాజిక మాధ్యమాలు చూస్తాను, రీల్స్లో కానివ్వండి, షార్ట్స్లో అన్నీ వస్తున్నాయి కదా. ప్రతి ఇల్లు ఒక కళా నిలయం అయింది ఇలా. ఇప్పుడు ఒక తల్లి, ఒక కొడుకు, ఒక బిడ్డలు అందరూ కలిసి ఒక పాట పాడతారు, లేకపోతే ఒక కామెడీ చేస్తారు, ఒక స్కిట్ చేస్తా అంటారు. కానీ సోషల్ మీడియా ఇలాంటి వాళ్ళకి ఒక వరం అయ్యిందని చెప్పాలి కదా. టాలెంట్ ఎంత మందిలో ఎన్ని రకాల టాలెంట్లు ఉన్నాయో ఈ డిజిటల్ మీడియా వల్లనే బయటకు వస్తుంది. నేను కూడా చాలా మంది నా స్టూడియో ద్వారా ఎంతో మంది కళాకారులు, పెద్దలు ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఉండే పెద్దలు నేను చాలా మంది వాళ్ళకి పుష్ చేసిన, అంటే వాళ్ళకి ప్రోత్సహించిన బాగా నా స్టూడియో నుంచి చాలా మంది. ఇప్పుడు మీకు ఇండస్ట్రీ వాళ్ళతో చాలా పరిచయాలు ఏర్పడ్డాయి కదా? ఉన్నాయండి, మంచి మంచి పరిచయాలు, పెద్ద డైరెక్టర్ల నుంచి అందరూ ఉన్నారు. అందరూ నన్ను పిలుస్తారు, ఒక్కొక్కసారి ఫోన్ చేస్తారు, నేను వెళ్తా, వాళ్ళు అట్లా వెళ్ళి కలుస్తూ ఉంటా, అందరితో మంచిగా ఉంటానండి. అందరు పెద్ద వాళ్ళు పిలుస్తారు, మంచిగా అనిపిస్తుంది. నిజంగా మీ పేరుకు తగ్గట్టు మీరు భోలే అండి, మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారే. చాలా భోలా దిల్ అంటారు కదా, అందుకే మా అమ్మ పేరు పెట్టిరు, మా అమ్మ నాన్న. పేరును సార్థకం చేసుకునే వాళ్ళు కొంతమంది. నాకైతే బ్రహ్మానందం గారిని ఆయన పేరుకు తగ్గట్టే బ్రహ్మానందం అనిపిస్తుంది. భోలే, నిజంగా మీ ఒరిజినల్ నేమే భోలేనా? భోలే షావలి అని, అది ఒక దర్గా పేరు. అన్నారం షరీఫ్, వరంగల్ జిల్లా లో ఒక అన్నారం అని ఒక ఊరు ఉంటుంది, నాకు తెలుసు, ఫేమస్ దర్గా అది. ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్ నుంచి కూడా అన్నారంకి వస్తారు. చిన్నప్పుడు నన్ను పుట్టగానే ఆ దర్గాలో భోలే షావలి, గుమ్ షావలి, యాకూబ్ షావలి ఇట్లా దేవుళ్ళు ఉంటారు, 5 దేవుళ్ళు ఉంటారు అక్కడ. ఖాదర్ షావలి, అంటే దేవుళ్ళు ఉంటారు. ఆ దేవుళ్ళల్లో భోలే షావలి అనేది ఒక దేవుడు, ఒక దర్గా, అందులో ఒక దేవుడి పేరు. అది నాకు పెట్టినరు, మా అన్నకు గుమ్ షావలి పెట్టినరు.
ఇట్లా తెలంగాణలో ఇదొక సెంటిమెంట్, పిల్లలు పుట్టగానే ఖచ్చితంగా అన్నారం దర్గాకి వెళ్ళడము అది ఆనవాయితీ. ఆనవాయితీ వస్తుంది. ఇది సెంటిమెంట్. ఇప్పుడు ప్రకృతి, ఇప్పుడు ఈ సృష్టికి ఏదో రహస్యం, శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఈ సృష్టికి ఒక రహస్యం ఉంది. ఆ రహస్యంలో భాగంగా ప్రకృతికి మనిషికి సంబంధం ఉంది. ప్రకృతి లేకపోతే అసలు మన జీవం లేదు. నా జీవితమే మ్యూజిక్, నా జీవితమే కలం గళం మ్యూజిక్. ఇది నా లైఫ్. ఇదే నాకు అన్నం పెట్టింది. ఈ సిటీలో నేను సెటిల్ కావడానికి కారణం అవే. ఇవాళ బిగ్ బాస్ అయినా, ఇవాళ హీరో అయినా, ఇంకేదైనా నాకు అవే కదా, నా గళమే నాకు తెచ్చిపెట్టింది. ఎన్ని ఇయర్స్ పట్టిందండి ఈ సక్సెస్ సాధించడానికి మీకు? 20 ఏళ్ళు ఇండస్ట్రీకి వచ్చి సుమారుగా. ఇప్పుడు చక్రి గారు కాకుండా మీరు బాగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మంచి మంచి యంగ్స్టర్స్ వచ్చేస్తున్నారు, మంచి మంచి పాటలు. ఈ మధ్య మీ మనసుకు హత్తుకున్నది, అరే సూపర్ అనిపించింది ఏమైనా ఉందా సాంగ్ అని ఏదైనా? చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు నా శిష్యులు అంటే ఇప్పుడు నాకు శిష్య సమానుడు ఇప్పుడు భీమ్స్ ఉన్నాడు, తమ్ముడు, మా ఊరు అతనే, నా శిష్యుడే అతను. అరే భలే ఉంటాయి. నేను చూడబుద్ధి అవుతుంది రాజీగో, రాజీగో చాలా పాటలు చేసిండు. అతను కూడా మంచి పల్లె బిడ్డ, అతనికి పల్లె ప్రకృతి అన్న బాగా ఇష్టం. అట్లనే తన దగ్గరికి నేను వరం అనే ఒక సింగర్ను తనకు నేను సపోర్ట్ చేసిన. అదేవిధంగా ఇప్పుడు రోహిణి అని ఒక సింగర్ పాడుతుంది. ఓకే. సో ఇట్లాంటి చాలా మంది. ఇప్పుడు కాసాల శ్యామన్న మన స్టూడియోలో 7-8 సంవత్సరాలు నాతో ట్రావెల్ చేసిండు ఆయన. నా స్టూడియో నుంచి చాలా మంది కళాకారులు. కళ్యాణ్ చక్రవర్తి అని ఇప్పుడు అఖండ పనిచేశాడు, ఇప్పుడు మంచి డైరెక్టర్ అయ్యాడు. ఆయన ఎన్నో పాటలు ఉన్నాయి, అతను రాసిన పాటలు చాలా హిట్స్ ఉన్నాయి. కళ్యాణ్ చక్రవర్తి నా శిష్యుడే, అతను కూడా అంటే నా దగ్గర నుంచి వెళ్ళినవాడే. ఇప్పటికీ నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా నన్ను పిలుస్తారు, నన్ను ఇది చేస్తారు. అంటే మన మనసు మంచిది, అందరితో మనం అమ్మేకోయం పంచు. ఇండస్ట్రీలో ఒక స్టార్ అనేది ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. పడిపోతాం లేస్తాం, పడిపోతాం లేస్తాం అడే, అంతే తప్ప మనం ఒకేలాగా ఉండాలి, డౌన్ టు ఎర్త్ ఉండి బతకాలి అనేది నా ఉద్దేశం. అంటే అందరికీ దగ్గరలో ఉండాలి, అందరికి మమేకం ఉండాలి, అందరికి సాయం చేయాలి, అందరికి తిండి పెట్టాలి, అందరి దగ్గర మనం తినాలి. ఒకరు చెట్ల కింద వండుకొని తింటే ఇప్పుడు పోయిన అన్నం చెట్ల కింద పోయి కారు ఆపి అక్కడ మంట పెట్టి వండుకొని తిని నేను అందరు ఫ్రెండ్స్ తీసుకుపోయి చెట్ల కింద వండి పెడతా నేను. అట్లా ఆ పేరుంది నాకు. రియల్లీ యు ఆర్ గ్రేట్. చివరిగా ఏంటంటే ఒక పాటతో అంటే నాకు అన్నం పెట్టిన బతుకమ్మ బోనాల పాటలు తప్పకుండా. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ బువ్వ కుండల నైవేద్యం సుట్టు సున్నపు సింగారం పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతాంటే దీపాంతం ఎర్ర మట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావు రంగ ఎత్తెను బోనం డిల్లం బల్యం పుడుకలు బెల్లం దర్వాజన యాపకుమ్మలు చేసెను గానం జిల్యం బల్యం శావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై బోనం చేల్. ఇట్లాంటి బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్ని బాపుద్ది కోల్ గుండెలతో దండోరేయండో కోలో కోలో కోల్ కొమ్మ ఊసే కోల్ సుక్క పొద్దుకే కోల్ పల్లెలేసే కోల్ తంగెడు పూలో తడి తామెర పూలో ఎంగిలి పూలో ఎదా నిండెను చూడో బంతి పూలో చామంతి పూలో గుమ్మడి పూలో గుండె నిండెను చూడో మన మట్టి బిడ్డ బతుకమ్మను చూడో గంగా ఒళ్ళో తేలి ఆడెను చూడో. ఇట్లా ఎన్నో పాటలు బతుకమ్మ బోనాల పాటలతోటి నాకు బువ్వ దొరికింది. కానీ ఎప్పుడు మీరు యాటిట్యూడ్ని మర్చిపోవద్దండి. నిజంగా మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే మీ మూలాలు మర్చిపోకుండా ఉన్నారు చూడండి. ఇది నాకు మీలో బాగా నచ్చిందండి. నా జీవితంలో మూలాలే నాకు మూలం. ఇలాంటి ఇంటర్వ్యూ ఎప్పుడు మీ ఐ డ్రీమ్తో నా బంధం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ డ్రీమ్కి మనస్ఫూర్తిగా నా కళాబంధనాలతో రుణపడి ఉన్నా. థ్యాంక్ యూ. సో ఇదండి ఈ ఇంటర్వ్యూ మీకు ఫుల్ ఎంటర్టైన్ అందించింది అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నెక్స్ట్ టైం భోలే గారు నాకు దొరుకుతారు, అప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఖచ్చితంగా అడుగుతాను. సో ఈ ఇంటర్వ్యూ మీకు ఎంటర్టైన్ చేసిందని భావిస్తున్నాము. మరో ఎంటర్టైన్మెంట్ జోన్లో మళ్ళీ మీ ముందుంటాను. దిస్ ఇస్ రేచల్ సైనింగ్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.